మన దగ్గర బీటెక్లు చదివేవాళ్ళు బోలెడంతమంది. ఆ టెక్ పూర్తయిన తర్వాతన డైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా? రావట్లేదు. డిగ్రీలు పూర్తయ్యాక డైరెక్ట్గా ఉద్యోగాలు వస్తున్నాయా? రావట్లేదు. ఎందుకని? ప్రొఫెషనల్ ట్రైనింగ్ వాళ్ళకి లేకపోవడం వల్ల. దానికోసం మళ్ళీ హైదరాబాదులో హాస్టళ్లలో కూర్చుంటూ అక్కడ పలు సంస్థల్లో అమీర్పేటలోనో జేఎన్టీయూ దగ్గరనో అక్కడ ఉన్న సంస్థల్లో శిక్షణ పొంది మళ్ళీ ఆ తర్వాత రాయాల్సి వస్తుంది. అలా కాకుండా చదువుకున్నట్టున్నప్పుడే అట్లాంటి కోర్సుల శిక్షణ, అది కూడా విదేశాలకు సంబంధించినటువంటి శిక్షణ కూడా ఇస్తే అప్పుడు వాళ్ళ చదువులు పూర్తయ్యే నాటికి వేగంగా ఉద్యోగ అవకాశాలు లభించాలన్నటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్ సర్కార్ ఒక కీలకమైనటువంటి చర్య తీసుకుంది. అందులో భాగంగా ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ఇవాళే. ఇందులో మన రాష్ట్రంలో 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యా సంస్థలు అందించే 2000కు పైగా ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులు రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకోవచ్చు, సర్టిఫికేట్ కూడా పొందవచ్చు. ప్రపంచంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధన. హార్వర్డ్, ఎంఐటి, ఎల్ఎస్సి, కొలంబియా సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ, ఇవన్నీ కూడా చేసుకురాబోతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకి ఎడెక్స్కి డబ్బులు కడుతుంది. ఆన్లైన్లో కోర్సుల ద్వారా ఈ సర్టిఫికెట్. ఇప్పుడు ఈ సర్టిఫికెట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా ప్రపంచంలో ఎక్కడైనా సరే అప్లై చేసుకున్నప్పుడు ఇందులో మేము ట్రైన్డ్ అయ్యామంటే కనుక వాళ్ళు ఇది ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. అలాంటిదంటే చదువుకుంటున్నప్పుడే, చదువు పూర్తవ్వగానే కావాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కార్ అట్లాగే కదా, ఇప్పుడు డిగ్రీలు చేస్తున్నప్పుడే లాస్ట్లోనే అప్రెంటిస్ చేయాలా, వివిధ సంస్థలతో టైఅప్ అవ్వండి అని చెప్పింది కదా. అట్లాగా ఓ రకంగా ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు అంటే చదువు వాళ్ళ సావేదాలు జావాలి అన్నటువంటి రూట్లో కాకుండా ప్రభుత్వాలు అందులో వాళ్ళ భవిష్యత్తుకు దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నాయి. అందులో జగన్ సర్కార్ ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది.